సార్ ఓకే అమ్మా, ఓకే. ఇక క్లిక్ చేయండి అది పేరు పైన MEC 4 అని. ఓకే, మీకు విజిబుల్ అవుతుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇక అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. ప్లీజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఓకే. ఈరోజు మనం ఫ్లూయిడ్ డిపోజిషన్ మోడలింగ్, లుక్ ఎట్ హియర్, ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ అనే మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిషన్ లో 3D ప్రింటింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్ యొక్క ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్. ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రూషన్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్. ఎక్స్ట్రూషన్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నామో దానికి ఒక ఎక్స్ట్రూషన్ హెడ్ అనేది ఉంటుంది. అంటే లైక్ మీకు చెప్పాలంటే MCMT చదువుంటారు మీరు, మెటల్ కటింగ్ అండ్ ఇది, ఓకే, మిషన్ టూల్స్ అండ్ మెటల్ కటింగ్. దాంట్లో మనం చూసినట్టయితే ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అంటే మీకు అర్థం కావడం కోసం డ్రాయింగ్ గీసి చూపిస్తాను నేను. ఎక్స్ట్రూషన్ ప్రాసెస్. సో వాట్ ఈజ్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రోలర్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ రోలర్ 1, దిస్ ఇస్ రోలర్ 2. ప్లీజ్ మ్యూట్. ఓకే, ఇక్కడ చూసారా గ్యాప్ ఉంది, చూసారా ఈ గ్యాప్ లో నాకు మెటీరియల్ అనేది కావాలి. అంటే సన్నటి తీగ లాంటి ఇది తయారు చేయాలనుకుంటున్నాను. అది రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, లేదా సర్క్యులర్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఒక సన్నటి తీగ లాంటి తయారు చేయాలనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి మెటల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే సాలిడిఫికేషన్ మెటల్ అని చెప్పచ్చు. సాలిడిఫికేషన్ మెటల్. ఈ సాలిడిఫికేషన్ మెటల్ అంటే మెత్తగా ఉంటుంది అనమాట. అంటే బాగా హీట్ అయిపోయి ఉన్న ఏదైనా మైనం లాగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మైనం లాగా తయారైపోద్ది మెటల్. ఎప్పుడైతే ఈ మైనం లాంటి మెటల్, ఇది సైజు డయామీటర్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ డయామీటర్. ఓకే, ఇది రోలర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డయామీటర్ అనుకోండి, దిస్ ఈస్ డయామీటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 డయామీటర్ ఉన్నది, ఇక్కడ మనకి 0.1 డయామీటర్ అయింది, లేదా 1 mm ఇస్తుంది. 0.1 అంటే కాస్త 1 mm, దిస్ ఇస్ 10 mm. ఒక 10 mm సర్క్యులర్ బార్, ఓకే, ఒక 10 mm సర్క్యులర్ బార్ నాకు 1 mm సర్క్యులర్ బార్ కింద కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మైనం లాంటి మెటల్ ని ఈ రోలర్స్ మధ్యలో నుంచి పంపిస్తాను. అంటే మనకు చెరుకు గడ్డ లాంటిది. మీరు చెరుకు మిషన్ చూస్తుంటారు కదా, ఆ చెరుకు మిషన్ లో మనం చెరుకు గడ్డ పెడితే ఏమవుతుంది, కట్ అయిపోతుంది చూడండి. ఆ విధంగా ఇది కట్ అయిపోతుంది. ఇక్కడ మనకి 1 mm కంటిన్యూస్ గా ఈ రోలర్ 2 ఇలా రన్ అవుతా ఉంటాయి చూడండి. ఇదిలాగా రన్ అవుతూ ఉండటం వల్ల మనకి ఇది వచ్చేసరికి ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఈ విధంగా చేసే ప్రాసెస్ ని హలో మ్యూట్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉండవు సార్, ఒకటి క్లాక్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మిగతా ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటేష్ ఇప్పుడు కాదు, క్లాస్ అయిపోయిందా, డౌట్లు మీరు చేయి. ఓకే, ఏంది ఉన్నావా? ఓకే, చూడండి, ఇదిగో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, ఉందిలే, పేరు పెట్టదు, నంబర్ ఒకటి పెట్టు, వాడు ఏమన్నా అన్నప్పుడు చెప్పు చూసుకొని వస్తుంది. మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ పీస్ అనేది బయటకు వస్తా ఉంటుంది. ఓకే, రైట్. ఈ విధంగా సార్ 1 minute సార్. సార్ అందరిని ఒకసారి మ్యూట్ చేయండి సార్, వాళ్ళు మాట్లాడుతుంటే వీడియో కానీ రావట్లా. ఓకే అమ్మా.
ఒక్క నిమిషం నేను సెట్టింగ్స్ లో చేంజ్ చేస్తానండి. రైట్, మీరందరూ ఇప్పుడు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఈ విధంగా 2 రోలర్స్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన ఏదైతే డయామీటర్ అనుకుంటున్నానో ఆ డయామీటర్ లో మనకి వర్క్ చేసే అంటే పీస్ అవుట్పుట్ వచ్చేదాన్నే ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అంటారు. ఓకేనా, ఈ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ బేస్ చేసి మనం ఫ్యూజ్ డిపాజిటింగ్ లో ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ పాయింట్. ఎక్స్ట్రూషన్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ ఈ పాయింట్ అయిపోయింది. ఆల్దో ఇట్ వర్క్స్ ఆన్ ది సేమ్ లేయర్ బై లేయర్ ప్రిన్సిపల్ యాజ్ అదర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్. ఇక ఏమైనప్పటికీ మనకు ఆ రోలర్ అనేది పక్కన పెడితే ఇక మనం ఒక వర్క్ పీస్ అనేది తయారు చేయడానికి మన మిగతా ఆర్పి అంటే ర్యాపిడ్ ప్రోటో టైపింగ్ సిస్టమ్స్ లో లేయర్ బై లేయర్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్ లో కూడా మనకి మోడల్ అనేది తయారవుతుంది. ఇక నెక్స్ట్ ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ రిలీజ్ ఆన్ స్టాండర్డ్ STL data file for input and is capable deposition model standard STL data file for input and is capable of using multi-build materials in a build or support relation. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే యాజ్ ఈజ్ గా మనకి ప్రీవియస్ ఏదైతే మనం అనుకున్నామో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ అదే విధంగా ఒక క్యాడ్ మోడల్ తయారు చేసేసుకొని ఆ క్యాడ్ మోడల్ ని మనం STL ఫైల్ లోకి కన్వర్ట్ చేసి ఆ STL ఫైల్ నుంచి మనం లేయర్ బై లేయర్ ఫామ్ చేసుకుంటూ ఓకే ప్రోడక్ట్ అనేది మనం బయటకు తీస్తాం అనమాట. ఓకే, ఇది యాజ్ యూజువల్ గా జరిగేది. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మెయిన్ గా ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. అదేంటనేది చూద్దాం, డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఫ్యూజ్ డిపోజిషన్ మోడలింగ్, FDM ఇస్ ద షార్ట్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, FDM ఇస్ ద షార్ట్ ఫామ్. సమ్ టైమ్స్ యూనివర్సిటీలో క్వశ్చన్ కూడా అడగొచ్చు మనల్ని, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ FDM అని. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. FDM మీన్స్ ఇక్కడ మనకి ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్. ఓకే, మిషన్ అని అర్థం. So is basically a CNC controlled robot carrying a miniature extruder wire. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ద్వారా మనకి వర్క్ అయ్యే ఒక రోబోటిక్ సిస్టమ్ ఆఫ్ మిషన్ అనమాట ఇది. ఓకే, బై ఫీడింగ్ ది హెడ్ విత్ ఏ ప్లాస్టిక్ వైర్. మనకి ఇక్కడ ఏంటంటే ఒక ప్లాస్టిక్ వైర్ ఒకటి తీసేసుకొని, అంటే లైక్ ఇంతకు ముందు నేను ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఈ విధంగా ఒక వైర్ అనుకోండి, ఇది ప్లాస్టిక్ వైర్ అనుకోండి, ఈ ప్లాస్టిక్ వైర్ లాంటిది తీసుకొని మనకి ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. ప్లాస్టిక్ వైర్, సాలిడ్ ఆబ్జెక్ట్ ఆర్ బిల్ట్, ఏదైతే స్ట్రింగ్ బై స్ట్రింగ్. ఓకేనా, అంటే ప్లాస్టిక్ వైర్ తీసుకొని మనం సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది స్ట్రింగ్ బై స్ట్రింగ్ తయారు చేస్తాం. ఇన్ దిస్ టెక్నిక్ filaments of heated thermoplastic are extruded form a tip that moves in the XY plane. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ లో మన ఫిలమెంట్ ఏదైతే ఉందో ఆ ఫిలమెంట్ వచ్చేసరికి థర్మోప్లాస్టిక్ అంటే చెప్పే కదా వ్యాక్స్ లాగా, మైనం లాగా అనమాట. మైనం టైప్ లో మనం దీన్ని హీట్ చేస్తాం. ఓకే, లిక్విడ్ స్టేట్ కాదు, గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ స్టేట్ అయితే తక్కువ మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతా ఉంటుంది, అప్పుడు షేప్ రాదు మనకి. సో ఒక థర్మోప్లాస్టిక్ వ్యాక్స్ టైప్ లో ఉండేదాన్నే థర్మోప్లాస్టిక్ కండిషన్ అంటాం. ఆర్ ఎక్స్ట్రూడెడ్ ఫ్రమ్ ఏ టిప్ దట్ మూవ్స్ ఇన్ ది XY డైరెక్షన్. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోయింది. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మనం తయారు చేయాలనుకున్నప్పుడు మనకు తెలుసు X డైరెక్షన్ లోను Y డైరెక్షన్ లోను మనం లేయర్ బై లేయర్
ఫిల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలా ఫిల్ చేస్తూ ఉండటం కోసం మనం ఇక్కడ ఇది మైనర్ అంటే థర్మోప్లాస్టిక్ కండిషన్ లోకి తీసుకొస్తాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వి గో ఫర్ ద కంట్రోల్డ్ ఎక్స్ట్రూషన్ హెడ్ డిపాజిట్ very thin beads of material on the build platform to form the first layer. ఇక్కడ మీకు అర్థమైపోయింది పాయింట్ చూడగానే. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ థర్మోప్లాస్టిక్ కండిషన్ లోకి మనం ఏదైతే మెటీరియల్ అనుకున్నామో ఆ మెటీరియల్ మారాక ఎక్స్ట్రూడెడ్ హెడ్ లో నుంచి థిన్ లేయర్ ఏంటంటే సన్నటి తీగలాగా, ఓకే, ఒక సన్నటి తీగలాగా తయారు చేసేసి ఆ సన్నటి తీగతోటి మనం ఫస్ట్ లేయర్ ని ఫామ్ చేస్తాం. ఎక్కడ? ప్లాట్ఫామ్ పైన. ఓకే, పైన ఫామ్ చేస్తాం. ద ప్లాట్ఫామ్ ఈజ్ మెయింటైన్ at a lower temperature so that the thermoplastic quickly hardens. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ప్లాట్ఫామ్, ఇప్పుడు ఈ నోట్బుక్ ఉంది, ఇది ప్లాట్ఫామ్ అని ఇమాజిన్ చేసుకోండి. దీనిపైన ఇదేంటంటే కూల్ ప్యాడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ నోట్ ప్యాడ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు కూల్ ప్యాడ్ అని కన్సిడర్ చేసుకోండి. ఈ ప్లాట్ఫామ్ కూల్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కూల్ దానిపైన ఈ థర్మోప్లాస్టిక్ లేయర్ అనేది ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ ఇలా లేయర్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అదేమవుతుందంటే గట్టి పడతా ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ పైన సాలిడ్ అవుతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది సాలిడ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా సెకండ్ లేయర్ వేయడానికి మనకి పాసిబిలిటీ ఉన్నది. అప్పుడు దానిపైన మళ్ళీ సెకండ్ లేయర్ ఫామ్ చేస్తూ మనం కంప్లీట్ చేస్తాం అన్నమాట ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్లాట్ఫామ్ అనేది కిందికి మూవ్ అవుతా ఉంటుంది, జెడ్ యాక్సిస్ అనేది కిందికి మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, ఆ సెటప్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి డ్రా చేసి చూద్దాం. ఓకే, నౌ ఐ am going to draw fuse deposition machine. Okay, see very carefully. First I am going to draw here platform. So this is platform. I take some centralized axis. See this, like next ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను లిక్విఫైడ్ ఫిక్స్ చేస్తాను. లిక్విఫైర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ లైక్ దిస్ లిక్విఫైడ్. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ ఐ am going to form what happened in here is this is plastic wire. This is called plastic wire, and then this is tip. Okay, this is one direction and this is another direction, like this. Okay, like this. And now here we see dry wheels. The extrusion process here is extrusion. This is extrusion. This entire system is extrusion, driving wheels. చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫిలమెంట్ అని కూడా ఉన్నది. ఈ సాఫ్ట్ ఫిలమెంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పాస్ అవుతూ ఈ రోలర్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రోలర్స్ మధ్యలోకి వెళ్ళిపోయిందో ఇది ఒక సింగిల్ లేయర్ లా ఫామ్ అవుతుంది, థిన్ లేయర్. ఈ థిన్ లేయర్ ఇలా వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ పైన ఫస్ట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మనం ఏమని చెప్పొచ్చు అంటే కూల్డ్ ప్లాట్ఫామ్, కూల్డ్ ప్లాట్ఫామ్ హార్డెన్. ఓకే, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఏంటంటే మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కంప్లీట్ కాగానే ఇది కొంచెం డౌన్లోడ్ అవుతుంది. డౌన్ కాగానే మనకి సెకండ్ లేయర్ అనేది మళ్ళీ దానిపైన ఇలా ఫామ్ అవుతా ఉంటుంది. మళ్ళీ కొంచెం డౌన్ అవగానే మళ్ళీ సెకండ్, థర్డ్ లేయర్, అట్లా లేయర్ బై లేయర్ అనేది మనకు ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి డైరెక్షన్. ఓకే, ఈ విధంగా అటు ఇటు మూవ్ అవుతుంది చూపించా కదా, దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద FDM ఎక్స్ట్రూషన్ హెడ్. ఇక్కడ మనకి దిస్ ఈస్ FDM
ఇక్కడ హెడ్ ఉంటుంది, హెడ్ లో నుంచి మనకి ఏంటనేది నెక్స్ట్ డయాగ్రామ్ లో నేను చెప్తాను. ఓకే, ఇది జస్ట్ మీరు అండర్స్టాండ్ కోసం, అంటే వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది అండర్స్టాండ్ అవడం కోసం మీకు ఇది చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద ఫిగర్, ఫ్యూజ్ deposition modeling. That means here FDM. Okay, right. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది మిషన్, మనకి ఇక్కడ సాఫ్ట్ ఫిలమెంట్ ఏదైతే ఉందో ఆ ఫిలమెంట్ అనేది ఇలా మూవ్ అవుతూ ఎక్స్ట్రూషన్ డ్రైవ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ వీల్స్ మూవ్ అవటం వల్ల థిన్ లేయర్ ఫామ్ అయిపోయి ప్లాట్ఫామ్ పైన XY డైరెక్షన్ లో మనకి ఫస్ట్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ కూల్ ప్యాడ్ పైన ఎప్పుడైతే ఫస్ట్ లేయర్ ఫామ్ అయిందో ఆ లేయర్ అనేది ఇమ్మీడియట్లీ గా హార్డ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇది హార్డ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా సెకండ్ లేయర్ రెడీగా ఉంటుంది. ఆ సెకండ్ లేయర్ ఇక్కడ రెడీ అవుతుంది. ఆ విధంగా మనం చేసుకుంటూ మన ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాం అనమాట. ఓకే, అండ్ నౌ హియర్ వి సీ బిల్డ్ మెటీరియల్స్. ఈ బిల్డ్ మెటీరియల్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ బిల్డ్ మెటీరియల్స్ వచ్చేసరికి ఫ్యూజ్ డిపాజిషన్ లో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ వ్యాక్స్, acrylonitrile butane styrene plastic, this is one type of material. Elastomer వచ్చేసరికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ యూ కెన్ యూజ్. మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్స్ అనమాట. ఓకే, సో ఈ మెటీరియల్స్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రూషన్ హెడ్. ఇట్ ఈజ్ ఏ కీ టు FDM టెక్నాలజీ. ఈ FDM టెక్నాలజీలో మెయిన్ రోల్ ప్లే చేసేది ఎక్స్ట్రూషన్ హెడ్. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అండ్ రిమూవబుల్ యూనిట్. ఓకే, డ్రై బ్లాక్స్. ఓకే, it consists of dry blocks, heating chamber and tips. చూసారా, డ్రై బ్లాక్స్ అన్నమాట ఇక్కడ ఉంటాయి ఈ బ్లాక్స్. ఓకే, ఈ బ్లాక్స్ లో డ్రై బ్లాక్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి ఏంటంటే మనకి హీటింగ్ ఛాంబర్ అండ్ టిప్స్. వాట్ ఈస్ డ్రై బ్లాక్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, డ్రై బ్లాక్స్, దీస్ ఆర్ రా మెటీరియల్ ఫీడింగ్ మెకానిజం అండ్ ఆర్ మౌంటెడ్ ఆన్ బ్యాక్ ఆఫ్ హెడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఈ రా మెటీరియల్ ఉంది కదా ఇక్కడ, ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ని మనకి ఎక్స్ట్రూడెడ్ ప్రాసెస్ లోకి పంపించడానికి మనకు ఉపయోగపడేదే డ్రై బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ కంప్యూటర్ కంట్రోల్. ఈ డ్రై బ్లాక్స్ వచ్చేసరికి ఎవరు కంట్రోల్ చేస్తారంటే కంప్యూటర్ కంట్రోల్ అన్నమాట. కంప్యూటర్ ద్వారా మనం వీటిని కంట్రోల్ చేస్తూ ఎంత మెటీరియల్ సెండ్ చేయాలి, ఎంత వరకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ సెండ్ చేయాలి అనేది కూడా మనకి డ్రై బాక్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ capable of precision loading and unloading of element. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డ్రై బ్లాక్స్ లో ఎంత క్యాపబుల్ ఆఫ్ మెటీరియల్ మనం పెట్టగలం మిషన్ లో. ఓకే, ఆ క్యాపబుల్ ఆఫ్ మెటీరియల్ వరకు ఏంటి లోడింగ్ ఎలాగా, అన్లోడింగ్ ఎలా అనేది, ఎలిమెంట్ అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parallel wheels attached to a small electric motor by gauge. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మరి ఇప్పుడు ఇది రన్ అయ్యి ఆ ఫిలమెంట్ ని బయటికి సెండ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఈ ఫిలమెంట్ అనేది ఇక్కడ బయటికి ఇలా వస్తుంది అంటే ఇక్కడ రన్ అవుతుందంటే అర్థం ఏంటంటే 2 gears అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ మోటార్ గేర్స్ ద్వారా యూజ్ చేసి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఫిక్స్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అనేది ఇది రన్ అవుతూ రొటేట్ అవుతూ ఈ మెటీరియల్ ని ఇలా సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ the wheels have a plastic and rubber thread and are spaced approximately 0.07 inches apart and turn opposite to one another. Okay, ఒక పార్ట్ ఇంకొక పార్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, రొటేట్ అవుతూ ఉండటం వల్ల మనకేమో జరుగుతుంది ఇక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫిక్స్డ్ పార్ట్ ఒకటి తీసుకొని, దిస్ ఇస్ డ్రై బ్లాక్స్ అనుకోండి. ఈ డ్రై బ్లాక్స్ లో నేను ఏం చేశానంటే మెటీరియల్ ఫీడ్ చేసేసి
ఒక 2 గేర్స్ ఒక చిన్న మోటార్ సెటప్ అరేంజ్ చేసేసి దీన్ని రొటేట్ చేస్తూ ఈ మెటీరియల్ ని చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఈ రోలర్స్ లాగా ఆపోజిట్ డైరెక్షన్ ఎలాగైతే రొటేట్ అవుతున్నాయో ఇక్కడ కూడా 2 రోలర్స్ ఉంటాయి ఇలాగా 0.07 ఇంచెస్ గ్యాప్ లో. ఈ గ్యాప్ వచ్చేసరికి 0.0, ఈ గ్యాప్ వచ్చేసి మనకి turn in and the end of the filament is placed between them. They continue to push or pull the material depending on direction of rotation. సో చూసారా ఈ మెటీరియల్ అనేది ఎలా వస్తుందంటే ఈ డైరెక్షన్ ఆఫ్ రోలర్స్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ఇదిని బట్టి మనకి ఈ మెటీరియల్ అనేది ఎంత సెండ్ అవ్వాలి ఏంటి అనేది కూడా మనకి ఇది అవుతుంది అనమాట. ఓకే, సో ఈ డ్రై బ్లాక్స్ లో నుంచి మెటీరియల్ అనేది రావడం కోసం కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రూషన్స్ వాడాం. చూడండి ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రూషన్స్ యూజ్ చేసాం. When loading the filament is pushed horizontally into the head through a hole, through a hole a little longer than the filament diameter which is enter to the heating chamber. Now this we are going to fix here heating chamber. This is now heating chamber. సో ఇక్కడ హీటింగ్ ఛాంబర్ అనేది మొత్తం కాదు, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ హీటింగ్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే హీటింగ్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతుందో ఈ ఫిలమెంట్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిపోయి ఏమవుతుంది, థర్మోప్లాస్టిక్ కండిషన్ వస్తుంది. ఈ థర్మోప్లాస్టిక్ కండిషన్ లోకి వచ్చింది దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఈ రోలర్స్ ఈ ఎక్స్ట్రూషన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, enter into the heating chamber. So then heating chamber, what happened in heating chamber? See here first డ్రై బ్లాక్స్. ఓకే, ఈ డ్రై బ్లాక్స్ లో మనం ఇక్కడ కూడా ఒక 2 ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ పెట్టాము. ఆడ వచ్చేసరికి 0.07 ఇంచెస్ ఉంది. ఓకే, ఈ 0.07 ఇంచెస్ లో నుంచి ఫిలమెంట్ అనేది హారిజంటల్ గా ఇలా మూవ్ అవుతూ హీటింగ్ ఛాంబర్ లోకి ఎంటర్ అయింది. సో దెన్ వాట్ హ్యాపెన్ ఇన్ హీటింగ్ ఛాంబర్? ఇప్పుడు హీటింగ్ ఛాంబర్ లో ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ హీటింగ్ ఛాంబర్ ఇట్ ఈజ్ ఏ 90 curved elbow. చూడండి ఇక్కడ heating chamber 90 curved elbow wrapped in a heating chamber heating element which serves 2 primary functions. Okay, what is that primary functions? We see to change the direction of the filament flow so that the material is extruded vertically downwards. To change the direction of the filament flow so that the material is extruded vertically downwards. Extruded vertically downwards. Okay, next point. So serve as a melting area for the material. Serve as the melting area for the material. Material ki anta melting avvali enti anedi kuda manaki heating chamber decide chestundi. The heating element is electrochemical controlled and has feedback thermocouple to allow for a stable temperature throughout. మనకి ఒక స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట హీటింగ్ ఛాంబర్. ఇవన్నీ కూడా థర్మోకపుల్ ద్వారా మనకి రన్ అవుతూ ఉంటుంది. The heating element are held at a temperature just above the melting point of the material. See this is material of the material, so that the filament process from the exit of the chamber is in molten state, the allowing for smooth extrusion as well as time control on material filament. At the end of the chamber, heating chamber, which is about 4 inches long in the extrusion orifice or tip. So then here we see ఏం చెప్పారంటే ఇక్కడ హీటింగ్ ఛాంబర్ లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ వచ్చింది కదా, దీంట్లో నుంచి ఎల్బో చూసారా, హారిజంటల్ డైరెక్షన్ లో ఉన్న ఫిలమెంట్ వర్టికల్ డైరెక్షన్ లోకి మారుతుంది. అలాగే ఇక్కడ ఒక స్టాండర్డ్ టెంపరేచర్ థర్మోకపుల్ ద్వారా స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మనకి ఏ టైప్ ఆఫ్ స్టేట్ లోకి ఇది ఫిలమెంట్ అనేది వ్యాక్స్ టైప్ లో మారాలో, అంటే
థర్మోప్లాస్టిక్ చేంజ్ అవ్వాలో అది మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రూషన్ లో పంపించేసి ఇక్కడ నుంచి థిన్ లేయర్ ని ఇక్కడ ఈ టిప్ కి పంపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ హ్యాపెన్ జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ డ్రై బ్లాక్స్ లో మెటీరియల్ లోడ్ చేస్తాం. ఈ మెటీరియల్ లోడ్ చేసింది ఆ రోలర్స్ ద్వారా రన్ చేస్తూ హారిజంటల్ గా రన్ అవుతుంది. ఆ తర్వాత హీటింగ్ ఛాంబర్ వచ్చేసి హారిజంటల్ గా ఉన్న మోషన్ ని వర్టికల్ మోషన్ కి కన్వర్ట్ చేసేసి స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మనకి థర్మోప్లాస్టిక్ స్టేట్ కి మెటీరియల్ ని కన్వర్ట్ చేసి ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ లో పంపించి అక్కడి నుంచి ఒక థిన్ లేయర్ ఫామ్ చేసుకొని ఆ థిన్ లేయర్ ని టిప్ కి సెండ్ చేస్తాం. ఓకే, ఇంకా టిప్ దగ్గర మీకు తెలుసు. ద 2 tips are externally threaded and screwed up into the heating chamber. Exist and are used to reduce the extruded filament diameter to allow for better detailed modeling. ఇక్కడ వచ్చేసరికి 2 రకాల మనం ఈ టిప్స్ అనేవి పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి ప్రాసెస్ అనేది ఒకటి స్మూత్ గా ఉండటం కోసం, అలాగే స్టాండర్డ్ గా ఎటువంటి క్యావిటీస్ కానీ ఇటువంటివి లేకుండా కూడా మనం చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ టిప్ లో వచ్చేసరికి ఇక్కడ చూద్దాం టిప్ గురించి. ద టిప్ ఆర్ హీటెడ్ బై హీటింగ్ ఛాంబర్ అప్ టు అబౌవ్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మెటీరియల్. నెక్స్ట్, the tips can be removed and replaced with different size openings. The 2 most common being is 0.012 inches and 0.025 inches. ఇవి మోస్ట్ గా మనం యూజ్ చేసే tip gaps. Okay. The extruding surface of the tip, flat surveying as the hot shearing surface to maintain a smooth upper finish of extruded material. And the tip is the point at which the material is deposited onto a form substituent to build the metal. Okay, so మోడల్ తయారు చేయడం కోసం మనం ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ టిప్ లో 2 types ఆఫ్ టిప్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఈ 2 types ఆఫ్ టిప్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి 0.01 inches నుంచి ఓకే 0.025 inches మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత దీంతో మనం ఏదైతే మోడల్ అనుకుంటున్నామో ఆ మోడల్ అనేది ఇక్కడ తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు బిల్డ్ సపరేట్ ఒక లేయర్ ఫామ్ చేస్తూ ఇంకో లేయర్ ఫామ్ చేస్తూ ఉంటాం. ద ఫార్మ్ సబ్స్ట్రాక్ట్ ఇన్ అన్ expandable work table. This is expandable work table. Once which parts are built. ఈ పార్ట్స్ అనేవి ఏదైతే బిల్డ్ చేస్తామో ఆ బిల్డ్స్ కి ఇది expandable table. Okay, the subtract is about inch thick and is passed on into a removable tray by 1/4 inch pins. ఇక్కడ వచ్చేసరికి చూసుకోండి, ఇక్కడ పార్ట్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు పార్ట్ మొత్తం దీంట్లో వచ్చేసరికి తయారైంది. ఈ తయారైపోయిన పార్ట్ ని మనం ఇప్పుడు జాగ్రత్తగా పిన్స్ యూజ్ చేసేసి ఈ పార్ట్ అనేది మనం ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ద ఫార్మ్ యూజ్డ్ ఈజ్ క్యాపబుల్ టు విత్ స్టాండింగ్ హయ్యర్ టెంపరేచర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా హయ్యర్ టెంపరేచర్ లో ఉంటుంది. సో యాజ్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ లేయర్స్ ఆఫ్ ది పార్ట్ ద హాట్ ఎక్స్ట్రూషన్ ఆరిఫైస్ ఆర్ టచింగ్ ది సబ్స్ట్రాక్ట్. ఓకే, సో ఇక్కడ ఏదైతే వేడిగా ఉండే ఈ ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫస్ట్ ఫ్యూ లేయర్స్ మాత్రమే ఆ విధంగా అటాచ్ అయిపోతా ఉంటాయి అన్నమాట. ఓకే, ద సపోర్ట్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ఓవర్ హ్యాండ్స్, internal cavities and thin sections during extrusion, as well as to provide a base to anchor part to the subtract while building. అంటే ఇక్కడ ఏం లేదు, ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ బిల్డింగ్ అనేది సబ్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం సపోర్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫ్యూజ్డ్ డిపాజిషన్ లో మనకి సపోర్ట్స్ ఉంటాయి. ఓకే, సపోర్ట్స్ ఉన్నాయి అంటే మనకి పోస్ట్ ప్రాసెసింగ్ కూడా మనకి ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంటుంది అనమాట. So this is the total setup of this FDM. Okay, in the next class what is the operation, FDM operation ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో we will discuss. Okay, right. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓకే, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చండి.
ఎవరైనా unmute అవ్వండి. ఓకే, ఈ రికార్డెడ్ వీడియో కూడా మన గ్రూప్ లో పెడతాను మళ్ళీ, ఓకేనా? రైట్, ఓకే, ఒక్క నిమిషం. సార్ వాయిస్ స్లో వస్తుంది సార్. ఏంటమ్మా వాయిస్ స్లోగా ఉందా? అవును సార్. ఓకే, నెక్స్ట్. అప్పుడు గట్టిగా నడుస్తున్నాగా. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఇప్పుడు బాగానే ఉందా వాయిస్? చెప్పినప్పుడు చాలా బ్రేక్ అవుతుంది. బాగానే వినిపిస్తుంది. ఓకే, అంటే చెప్పేటప్పుడు కొంచెం స్లో అవుతుంది, అంటే నేను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు స్లో అవుతుంది. సరే సరే, ఓకే, మళ్ళీ ఇదే వీడియో పంపిస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడు కావాలో చూసుకోవచ్చు, ఓకేనా? ఓకే సార్. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఫస్ట్ I stop the recording. Wait.